గ్రూప్ This డిప్లాయ్మెంట్ conference will now be recorded. ఇది పైప్లైన్స్ నుంచి చేయొచ్చా? స్టెప్ ఏమైనా ఉంటుంది? dev.azure.com. సో ఒక సింపుల్ పైప్ లైన్ తీసుకోండి ఏదో ఒకటి. ఇప్పుడు ఏమన్నాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నారు. ఓకే, నా లోకల్ పవర్ షెల్లో నుండి ఏం చేద్దామన్నా వర్కౌట్లా. విజువల్ స్టూడియో నుంచి కూడా యాక్సెస్ లేదు, అజూర్ సిఎల్ఐ లేదు. ఇప్పుడు ఏమన్నారంటే మీరు ఏం డిప్లాయ్మెంట్ చేయాలన్నా కానీ ఓన్లీ పైప్ లైన్ ద్వారానే చేయమన్నారు. ఆ పైప్ లైన్ నుంచి ఆ అకౌంట్కి సర్వీస్ ప్రిన్సిపల్ ఏదో ఉంది, దాని ద్వారా అథెంటికేట్ అయ్యి మాత్రమే డిప్లాయ్ అవుతుంది. మిగతా అన్ని ఆప్షన్స్ క్యాన్సిల్. సో అప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి? వసుదేవ్ కరుణ్. ఓకే, సో సింపుల్. ఏఆర్ఎన్ టెంప్లెట్ కదా డిప్లాయ్మెంట్ చేయాలనుకుంది, ఏఆర్ఎన్. సో ఏఆర్ఎన్ టెంప్లెట్ డిప్లాయ్ అండ్ అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్ టు ఆల్ ద డిప్లాయ్మెంట్ స్కోప్స్. సో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు సరే దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎలా నీ ఏఆర్ఎన్ టెంప్లెట్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే ఆ జేసన్ ఎక్కడ ఉండాలి? లోకల్లో ఉంది. మరి ఇది పైప్ లైన్ కి లోకల్ ఎలా అర్థమవుతుంది? వేరియబుల్స్ కాదు, రిపాజిటరీకి పంపించాలి. సో నీది కోడ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి రిపాజిటరీకి పంపిస్తేనే ఆ రిపాజిటరీ నుండి తీసుకుంటుంది. టెంప్లెట్ ఎక్కడ అని అడుగుతుంది కదా, మీ కోడ్ రిపాజిటరీ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని ఇక్కడ మ్యాప్ చేయండి. అప్పుడు ఆ ఫైల్ని తీసుకునేది డిప్లాయ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చిందా? ఇంకో కాల్లో ఉన్నాడు. సరే, దాంట్లో డబ్బులు ఉన్నాయా? నేను ఇద్దరు చూసుకుంటారు. అంతేనా? ఏ అంత సీరియస్ గా చెప్తావు? @gmail 13@gmail.com. Password capital N, mother, capital N, mother, okay, 7602, 7602, Karthi, KATHI. యాప్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు బేసిక్స్ నుంచి డిప్లాయ్మెంట్ చేసినప్పుడు అక్కడ అంటే మన కోడ్ ఎక్కడ ఉందనో చూపిస్తాం. అక్కడ గిట్ కాకుండా మన రిపోజిటరీ ఉందనుకో, మనం నేను చూస్తే గిట్ ఓన్లీ గిట్ చూపిస్తాను. ఒక అజూర్ రిపోస్ ఉందనుకో, అజూర్ రిపోసే కదా అది. మీరు సెలెక్ట్ చేసేది ఫస్ట్ ఆప్షన్ అజూర్ రిపోస్. అంటే అది తీసుకోవడం అక్కడ గిట్ హబ్ అని గిట్ హబ్ తీసుకోవచ్చు మీరు వేరే చోట. అక్కడే అజూర్ రిపోస్ చూపిస్తాను కానీ. సరే, కొత్త పైప్ లైన్ కావాలనుకోండి, కోడ్ ఎక్కడ ఉందని అడుగుతుంది. అజూర్ రిపోస్, గిట్ హబ్, గిట్ హబ్ ఎంటర్ప్రైజ్ సర్వర్ ఇవన్నీ ఉన్నాయి కదా. యాప్ సర్వీస్ లో మనకి ఓఎస్ ఉంది, తర్వాత ఏ కోడ్, జావా, .NET, కరెక్ట్. బేసిక్స్ నుంచి మనం డిప్లాయ్మెంట్ చేయాలి. డిప్లాయ్మెంట్ వెళ్ళిన తర్వాత అంటే ఎక్కడ నుంచి కోడ్ తీసుకుంటున్నాం, మీరు ఎక్కడ నుంచి కోడ్ అంటారు, కరెక్ట్, కోడ్ తీసుకున్నాం కదా, అక్కడ మనకి ఓన్లీ గిట్ హబ్ చూపిస్తున్నాం కదా. ఓకే, క్రియేట్ చేస్తాను. ఇదేనా పబ్లిష్? ఇక్కడ కోడ్ తీసుకున్నా అంటే ఇక్కడ ఏ కోడ్ కోడ్ ఎక్కడి నుంచి అని దీనికి అర్థం అది కాదు దాని మీనింగ్. ఏ ఫార్మాట్ లో రన్ టైమ్ స్టాక్ ఏంటి? .NET అనుకోండి, లైన్ ఎక్స్టెండెడ్ యూస్. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ లో ఓకే, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ని ఎనేబుల్ చేద్దాం అనుకున్నారు అంటే, ఇన్ కేస్ ఇప్పుడు దీన్ని మీరు ఎనేబుల్ చేసి ఏంటంటే డైరెక్ట్ గా సర్వర్ కి వస్తుంది. మీకు డైరెక్ట్ మీ అజూర్ రిపోస్ సర్వర్ ని దీనికి లింక్ చేస్తున్నట్టు. అప్పుడు మీరు పైప్ లైన్ టాస్క్లు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది. GitHub Action is an automation framework that can be built, test and deployed your app whenever a new commit is made.
సో డైరెక్ట్ గా ఎప్పుడైతే ఆ గిట్ హబ్ లో మీరు కమిట్ చేస్తారో ఆ కమిట్ తీసేసుకొని ఇది రన్ అయిపోతుంది. అప్పుడు పైప్ లైన్స్ కూడా అవసరం లేదు మీకు. ఆటోమేటిక్ రన్ అవుతుంది కూడా అలాగే రన్ అవుతుంది డైరెక్ట్. దాన్ని ఏమంటారు అంటే ఈవెంట్ బేస్డ్ అంటే ఒక కమిట్ రాగానే దానికి ఒక ఈవెంట్ వస్తుంది, ఎవరు కొత్త కమిట్ ఇచ్చారని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇది మోస్ట్లీ అందరూ చేయరు, అందరూ పైప్ లైన్స్ ద్వారా వెళ్తారు. ఓకే, సో 45 అయింది. నా వి విల్ డిస్కస్ అబౌట్ ఒక చిన్న కాన్సెప్ట్ నేను మీకు మర్చిపోయాను చెప్పడం. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సింగ్ డిఫరెన్స్ ఏంటి? నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏంటి అసలు? లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది? లోడ్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ట్రాఫిక్ మేనేజర్ ఏం చేస్తుంది? అప్లికేషన్ గేట్వే ఏం చేస్తుంది? మూడు ఉన్నాయి, మూడు సిమిలర్ గానే ఉంటాయి, మూడు లోడ్ బ్యాలెన్సర్ లాగానే యాక్ట్ చేస్తాయి, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే వచ్చిన నేను అందుకే అది మూడు ట్యాబ్స్ ఓపెన్ చేసి చూపించాను మీకు. మూడు లోడ్ బ్యాలెన్సర్ లాగే ఉంటాయి కానీ డిఫరెంట్. ఒకటి డొమైన్ నేమ్ ని తీసుకొని దాన్ని బట్టి రౌటింగ్ చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది లోడ్ ని. ఇంకోటి ఏం చేస్తుంది, వచ్చే ఇన్కమింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో ఉండే హెల్దీ విఎమ్స్ కి. అప్లికేషన్ గేట్వే ఏం చేస్తుంది, వెబ్ ట్రాఫిక్ ని మేనేజ్ చేస్తుంది బేస్డ్ అపాన్ పాత్ బేస్డ్ రౌటింగ్, లేకపోతే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాలా ఇచ్చిన పోర్ట్ నెంబర్ 80 ద్వారా వస్తే బ్యాక్ ఎండ్ లో ఉన్న నా విఎమ్స్ కి ఇది 443 ద్వారా వెళ్ళాలి. ఇలా రౌటింగ్ అంతా కూడా అది చేయొచ్చు మీరు. ఓకే, సో ఈరోజు కొంచెం తక్కువ టైం కాబట్టి ఒక చిన్న కాన్సెప్ట్ లేపేద్దాం. ఎలా అంటే ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు చిన్న రిక్వైర్మెంట్ వచ్చింది. నా దగ్గర 2 వీనెట్స్ ఉన్నాయి, ఇది ప్రాక్టికల్ గా చేయలేదు కాబట్టి నేను చెప్తున్నాను. 2 వీనెట్స్ ఉన్నాయి, ఒక వీనెట్ నుంచి ఒక విఎం ఉంది, ఇంకో వీనెట్ నుంచి ఇంకో విఎం ఉంది. ఆ రెండు కమ్యూనికేట్ అవ్వాలి. అప్పుడు కావాల్సింది ఏంటి? పాయింట్ అర్థమైందా? సో ఇది ఒక వీనెట్ అనుకుందాం, ఇది ఇంకొక వీనెట్. ఈ 2 వీనెట్స్ లో ఇది విఎం1, ఇది విఎం2. ఈ విఎం వెళ్ళి ఈ విఎంతో కమ్యూనికేట్ అవ్వాలి. ఈ రెండు ఒకటే నెట్వర్క్ లో ఉన్నాయా? డిఫరెంట్ నెట్వర్క్ లో ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తే ఈ రెండు వెళ్ళి కమ్యూనికేట్ అవుతాయి? అప్పుడు వచ్చిన కాన్సెప్టే పియరింగ్. పియరింగ్ అనే కాన్సెప్ట్ అప్పుడు అక్కడ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంట్రల్ యుఎస్ లో ఉంది, ఇది కూడా సెంట్రల్ యుఎస్ లోనే ఉంది. అప్పుడు వచ్చేది ఏంటంటే పియరింగ్. ఇది సెంట్రల్ యుఎస్, ఇది వెస్ట్ యుఎస్ లో ఉంది. అప్పుడు వచ్చేది అంటే 2 డిఫరెంట్ లొకేషన్స్ కదా, గ్లోబల్ పియరింగ్. పియరింగ్ అర్థమైన పాయింట్. ఓకే, ఇంటర్వ్యూలో రియల్ టైమ్ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. నా దగ్గర 2 వీనెట్స్ ఉన్నాయి, 2 వీనెట్స్ నుంచి 2 విఎం తీసుకున్నాను, ఆ 2 కమ్యూనికేట్ అవ్వాలి, ఏం చేయాలి? ఓకే, సో ఫస్ట్ మనం అయితే వీనెట్స్ క్రియేట్ చేసుకుందాం ఆ రిక్వైర్మెంట్ ని అచీవ్ చేయడం కోసం. సో దీనికంటే ముందు ఫస్ట్ వర్చువల్ మెషిన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కనుక వాటిని డిలీట్ చేస్తాం. వాడుతున్నారు దీన్ని? ఇది ఎవరిదా వాడుతున్నారు? లేదు కదా. సో ఫస్ట్ వీటిని డిలీట్ చేయాలి, బికాస్ ఒక నిమిషం. ఓకే, DS1V2 అంటే ఎంత? 1 VCPO కదా DS1 V2 అంటే. యా, 1 VCP 1 VCP పోతే 2 VCP పోతే ఇంకో 2 ఉన్నాయి. సో 2 VMs క్రియేట్ అవుతాయి, నో ప్రాబ్లం. సో ఐ విల్ క్రియేట్ వర్చువల్ మెషిన్ నెట్వర్క్ ఫస్ట్. అండర్ విచ్ రిసోర్స్ గ్రూప్? సో నేను ఇది రిసోర్స్ గ్రూప్ ఒకటి కొత్తది క్రియేట్ చేసుకుంటున్నాను, VNet RG. ఈ రిసోర్స్ గ్రూప్ VNet1 అని క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏ లొకేషన్ లో కావాలి అంటే ఐ వాంట్ ఇట్ ఇన్ సెంట్రల్ యుఎస్. ఓకే, అండ్ ఐపీ అడ్రస్ రేంజ్ బై డిఫాల్ట్ గా ఏదొస్తే అది తీసుకుంటున్నాను, కొత్తగా ఏం చేంజెస్ చేయట్లేదు. బై 16 అని ఇస్తే ఎన్ని ఐపీస్ వస్తాయి? అక్కడ కర్సర్ మూవ్ చేయండి కనబడుతుంది అంటారా? 65,000 వస్తాయి. బై 24 వేస్తే 250. బై 32, బై 27 వేస్తే క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో రివ్యూ అండ్ క్రియేట్ దిస్.
So this is done, and so take a duplicate one, and I want to create Bunny Vangar. Until అందుకే పాస్వర్డ్ యూజర్ నేమ్ కింద ఉందా? సో ఓకే, సో ఆ రీసోర్స్ గ్రూప్ పేరు ఏది ఇంకా రాలేదు, స్టిల్ క్రియేటింగ్. ఓకే, క్రియేట్ అయిపోయింది. vnet -rg. సో జస్ట్ క్యాన్సిల్ దిస్ ఫర్ వన్స్. vnet rg name vnet2 central US, and IP address by default ఏదో అదే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు రెండు vnets క్రియేట్ అయ్యాయి. Now I want to create VMs from these two vnets. So first, virtual machine. I want to create a new VM. ఇప్పుడు మీరు చేసే ప్రాసెస్ అంతా ఏంటి, మాన్యువల్ కదా. ఇంత ప్రాసెస్ రియల్ టైంలో చేయరు, స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్లో వాల్యూస్ చేంజ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేసేయడం. vnet rg and VM 001. చాలా ఉంటాయి కదా రియల్ టైంలో అది నేమింగ్ కన్వెన్షన్ అంటారు వాటిని. నేను చెప్పాను కదా హెచ్సిఎల్ కంపెనీలో అది ప్రాక్టీస్ వల్ల వస్తుంది. మీకు ఏం చేస్తారంటే ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చేసి ఆ సబ్స్క్రిప్షన్ లో మాత్రమే ఫస్ట్ చూడమంటారు, తర్వాత మిగతా యాడ్ చేస్తూ వెళ్తారు. ప్రాసెస్ ఎలా అవుతుందని మనం తెలుసుకోవడానికి ప్రోగ్రామ్ అది మనం డమ్మీ ఫైల్ లో పెట్టుకొని ఇట్లా క్రియేట్ చేయాలని ఇదే రాయొచ్చు కదా. టెరాఫార్మ్ కాదు, ARM ARM టెంప్లెట్. సో DS1v2 1v CPU username is SA admin India 812345 కాపీ పేస్ట్. ఇది వర్క్ అవ్వదు, అందుకని మళ్ళీ మొత్తం రాయాలి. సెలెక్టెడ్ పోర్ట్స్ సంథింగ్, అండ్ నెక్స్ట్ కావాల్సిన నెట్వర్కింగ్ లో నాకు vnet1 యూజ్ చేయాలి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. పబ్లిక్ ఐపీ కావాలా దీనికి, మీ ఇష్టం, ఉంచండి. క్రియేటివ్స్ రేపు డాకర్ గురించి చెప్తున్నాను. నెట్వర్కింగ్ లో సి నేమ్స్ అంటే ఏంటి, ఏ రికార్డ్ అంటే ఏంటి, టీఎక్స్ రికార్డ్ నాకు గుర్తుంది, నేను చెప్తాను ఫైనల్. సో ఒక రోజు మొత్తం చెప్తాను. డొమైన్ తీసుకుని అసలు రియల్ టైంలో ఎలా మ్యాపింగ్ చేస్తారు, ఎవరు ఎట్లా యాడ్ చేస్తారో చెప్తాను. సో VM1 క్రియేట్ అవుతుంది. నౌ ఐ వాంట్ టు క్రియేట్ VM2. సేమ్ vnet నుండి VM002 అండ్ విండోస్ సర్వర్ అయి ఉండాలి, అండ్ సైజ్ వచ్చేసి ఎస్ దిస్, అండ్ యూజర్ నేమ్ ఈస్ దిస్. RTP పోర్ట్ ఎస్. నెట్వర్కింగ్ లోకి వెళ్ళి ఈసారి vnet1 కాదు vnet2 తీసుకొని చెప్పాలి దానికి. ఇది కదా vnet2, ఈ vnet నుండి తీసుకో. సో క్రియేట్ దిస్. మీన్ వైల్ ఫస్ట్ VM క్రియేట్ అయిపోయింది కదా, దీంట్లోకి లాగిన్ అవుదాం. సో VMs ఇవి ఇక్కడ ఉన్నాయి. VM001 copying and then do mstsc, paste it.
కాపీ పేస్ట్ it. Share me పాస్వర్డ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, మల్టిపుల్ టైమ్స్ పాస్వర్డ్ రాంగ్ కొడతారు, అప్పుడు ఏమవుతుంది? సిస్టమ్ లాక్ అవుతుంది. అప్పుడు నీ దగ్గరికి రిక్వెస్ట్ వస్తుంది, అప్పుడు నువ్వేం చేయాలి? సిస్టమ్ లాక్ అయింది అని అంటాడు, అప్పుడు మీరు ఏం చేస్తారో కొంచెం ఎతకండి. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ విఎంలోకి నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను, వాట్ మైట్ బి ద ఇష్యూ అనేది ఇంకొక పాయింట్. ఆన్ ప్రెమ్ అంటే ఏంటి? ఆన్ ప్రెమిసెస్ క్లౌడ్ లో కాకుండా వాళ్ళ లోకల్లోనే వాళ్ళకి ఒక నెట్వర్కింగ్ ఉంది, దాన్ని ఆన్ ప్రెమ్ అంటారు. ఆ నెట్వర్క్ యూస్ చేసే విఎమ్స్ క్రియేట్ చేసి ఉంటారు, అక్కడే స్టోరేజ్ అకౌంట్, డేటాబేస్ అన్ని పెట్టుకుని ఉంటారు, అప్పుడు దాన్ని ఆన్ ప్రెమ్ అంటారు. ఓకే, సో జస్ట్ క్యాన్సిల్ దిస్. ఈ పర్టికులర్ విఎం కి పబ్లిక్ ఐపీ ఇది, ప్రైవేట్ ఐపీ ఎలా కనుక్కుంటారు? కమాండ్ ప్రాంప్ట్ తీసుకోండి. ఇది ఏ మెషిన్? విండోస్ కదా. ఇఫ్ కాన్ఫిగ్ ఐపీ కాన్ఫిగ్ ఐపీ కాన్ఫిగ్. ఈ మెషిన్ కి ప్రైవేట్ ఐపీ ఏంటి? ఇక్కడ చూపిస్తుంది కదా, దీన్ని జూమ్ చేయడానికి లేదా? ఓకే, ఇక్కడ కనపడుతుంది కదా 10.1.0.4, ఇది దాని ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇది ఫస్ట్ విఎం. నౌ కనెక్ట్ టు ద సెకండ్ విఎం. ఇక్కడ ఇదే కదా చూపిస్తుంది VM1 కి ఐపీ అడ్రస్. సో ఇప్పుడు సెకండ్ విఎంకి వెళ్ళండి. సో జస్ట్ రిఫ్రెష్ దిస్, VM002, దాని ఐపీ అడ్రస్ ఏంది? 10.204, దానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంది. ఇప్పుడు ఒక విఎం నుండి ఇప్పుడు నేను అవుట్ సైడ్ ద నెట్వర్క్ లో ఉన్నాను కదా, ఇప్పుడు అవుట్ సైడ్ ద నెట్వర్క్ లో ఉన్నప్పుడు ఈ పర్టికులర్ విఎం ని పింగ్ చేయాలంటే నాకు ఏ ఐపీ కావాలి? పబ్లిక్ ఐపీ కావాలి. పబ్లిక్ ఐపీ ఉంటేనే నేను పింగ్ చేయగలను, అప్పుడు మాత్రమే అది యాక్సెస్ చేయగలను. ఇప్పుడు పబ్లిక్ ఐపీ లేదనుకోండి, ఎలా? ప్రైవేట్ ఐపీ కావాలన్నాను. ఆ ప్రైవేట్ ఐపీ ఎలా తెచ్చుకుంటారు? సర్టిఫికేట్స్ ఒకటి జనరేట్ చేసి దాన్ని రూట్కి పెట్టి దాని తర్వాత కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పాను కదా, అప్పుడు ఆ నెట్వర్క్లో ఉంటారు. కావాలంటే ఇప్పుడు సెకండ్ విఎం అనేది అవైలబుల్లో ఉందా లేదా చెక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్లో పింగ్ చేయండి. నేను మళ్ళీ నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్లో అవైలబుల్ చేయాలి. ఫర్గెట్ అబౌట్ దిస్. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రెండు విఎమ్స్ ఉన్నాయి, రెండు విఎమ్స్కి పబ్లిక్ ఐపీ అడ్రస్లు ఉన్నాయి, ప్రైవేట్ ఐపీల అడ్రస్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం అడిగానంటే, ఫస్ట్ విఎం నుండి సెకండ్ విఎంకి కమ్యూనికేట్ చేయండి అని చెప్పాను. పబ్లిక్ ఐపీ తోటి కమ్యూనికేట్ చేస్తే అవుట్ సైడ్ ద నెట్వర్క్ తోటి వెళ్తుంది, అది వద్దు. సో ఒక వర్చువల్ నెట్వర్క్ నుండి ఇంకొక వర్చువల్ నెట్వర్క్కి ప్రైవేట్ ఐపీస్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి. ఎలా? సో సెకండ్ విఎంకి వచ్చిన ప్రైవేట్ ఐపీ తీసుకోండి. సో దిస్ ఈస్ ద ప్రైవేట్ ఐపీ ఫర్ సెకండ్ విఎం. ఇప్పుడు నేను పింగ్ చేసేది ఏంటంటే ప్రైవేట్ ఐపీనే, పబ్లిక్ ఐపీని కాదు. సో ఇదే కమాండ్ ప్రాంప్ట్లో దిస్ పింగ్ చేస్తున్నాను, 10.2.0.4 కదా, ఇదే కదా పింగ్. దాని దగ్గర రిప్లై వస్తుందా? రావట్లేదు. రిక్వెస్ట్ టైం అవుట్. అసలు దీంట్లో ఇంటర్నెట్ పనిచేస్తుందా లేదా అని ఎలా చెక్ చేస్తారు ఈ పర్టికులర్ సిస్టంలో? సో ఇప్పుడు రిప్లై అది పింగ్ చేస్తుంది, కానీ రిక్వెస్ట్ టైం అవుట్ అవుతుంది. సో దాన్ని ఏం చేస్తారంటే పింగ్ స్పేస్ google.com వస్తుంది కదా. సో నెట్వర్క్ అయితే పనిచేస్తుంది, ఆ పర్టికులర్ ఐపీని మాత్రం పింగ్ చేయలేకుంది. ఆ విఎం ఎక్కడుంది? డిఫరెంట్ నెట్వర్క్లో. సో పింగ్ చేయలేకపోతుంది. Now what we will do is we need to make a connection between these two networks. So first VM1 ఉంది కదా, ఆ VM1 దగ్గరికి వెళ్ళి వర్చువల్ నెట్వర్క్ ఇదేనా VNet1, దాంట్లో దగ్గరికి వెళ్ళిన తర్వాత పియరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది.
ఈ VNet 1 ని VNet 2 తోటి పేరింగ్ చేయాలి నేను. సో యాడ్ ద పేరింగ్. పియర్ లింక్ అని ఇస్తున్నాను, జస్ట్ నేమే, ర్యాండమ్ నేమ్. అన్నిటిని అలో పెట్టండి. ఏ ఆప్షన్ ఏంటని తర్వాత చూద్దాం. ఫస్ట్ అన్నిటిని అలో పెట్టండి. పియర్ లింక్ నేమ్ వచ్చేసి పియర్ లింక్ VNet 2 అండ్ క్లాసిక్ రిసోర్స్ మేనేజరా. క్లాసిక్ అంటే ఏం చెప్పాను, ఓల్డ్ మోడల్. అండ్ నౌ వీఆర్ యూజింగ్ రిసోర్స్ మేనేజర్ ఫర్ దిస్. అండ్ సబ్స్క్రిప్షన్ ఏంటి, ఫ్రీ ట్రయల్. ఏ వర్చువల్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, VNet 2. కీప్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. ఒక VNet ని మాత్రమే కన్ఫిగర్ చేశాను నేను. యాడ్ దిస్. ఇందాక ఈ రెండింటిని కనెక్ట్ చేయలేదు. ఒక VM నుండి ఇంకొక VM ప్రైవేట్ IP తీసుకొని పింగ్ చేస్తే ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏమవ్వాలి, అది సక్సెస్ అవ్వాలి. సో జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. సి కనెక్టెడ్. సో ఫస్ట్ VM లోకి వెళ్ళండి. ఇందాక ఇదే పింగ్ 10.2.0.4 కదా చేసింది. సో హిట్ దట్ అగైన్. ఇప్పుడు వస్తుంది రిప్లై. సో దట్ మీన్స్ వీ కెన్ క్లియర్లీ సే దట్ దీస్ టూ నెట్వర్క్స్ ఆర్ కనెక్టెడ్. పీరింగ్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏ లొకేషన్స్ తీసుకున్నాను, 2 VNets సెంట్రల్ యుఎస్. మీరు ఏం చేస్తారంటే గ్లోబల్ VNet పీరింగ్ ఎలాగో చూడండి. అంటే ఒకటి సెంట్రల్ యుఎస్, ఇంకోటి వెస్ట్ యుఎస్. ఒకటి సెంట్రల్ యూఎస్, ఒకటి వెస్ట్ యూఎస్. VMs కూడా వెస్ట్ యూఎస్ లో ఒకటి, సెంట్రల్ యూఎస్ లో ఒకటి పెట్టుకోండి. అప్పుడు ఏంటి, రెండింటిని కనెక్ట్ చేయడానికి యూస్ చేసేది గ్లోబల్ VNet పేరింగ్. సో గో టు డాక్యుమెంటేషన్, కన్ఫిగర్ గ్లోబల్ VNet పేరింగ్ యూజింగ్ Azure పోర్టల్. సో ఈ డాక్యుమెంటేషన్ లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దానిలో చెక్ చేయండి కావాలంటే. ఓకే. సో ఇప్పుడు మనం చేసిన సేమ్ ప్రాసెస్ ఇదంతా కూడా పేరింగ్ లో. యాడ్ పేరింగ్, క్రియేట్ వర్చువల్ మెషిన్స్, సి కమ్యూనికేట్ బిట్వీన్ 2 VMs. సో రిప్లై వస్తుందా లేదా వాళ్ళ దగ్గర నుండి. సో వన్స్ ఇట్ ఈస్ డన్, క్లీన్ అప్ ద రిసోర్సెస్. సో ఈ డాక్యుమెంటేషన్ ని ఫాలో అవ్వండి, యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. ఏదైనా డౌట్ ఉంది ఇప్పుడు చెప్పిన దాంట్లో? నో డౌట్. ఓకే. ఒక VM కి పాస్వర్డ్ ని రీసెట్ చేయాలి. ఎలా, ఎక్కడ ఉంటుంది చెప్పండి, మీరే ఆప్షన్. ఓకే, వర్చువల్ మెషిన్ లోకి వెళ్తే ఈ మెషిన్ అనుకుందాం, ఎక్కడ ఉంటాయి? డ్రాప్ డౌన్ చేయండి. ఇది అడ్మిన్ పాస్వర్డా, యూజర్ నేమ్ పాస్వర్డా? See the VM reset password, reset configuration అని ఉంటుంది. సో మీరు అడ్మిన్ అయితే మీరు అడ్మిన్ యూజర్ నేమ్ ని పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే ఏ యూజర్ అయితే చేయాలనుకున్నా ఆ యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ అంతే. జస్ట్ రీఫ్రెష్ చేయొచ్చు, రీసెట్ చేయొచ్చు పాస్వర్డ్ ని. అప్పుడు యూజర్ నేమ్ మనకు మర్చిపోతే ఏం చేస్తారంటే ఓవర్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీకు వస్తుంది కదా, ఇది కంప్యూటర్ అక్కడ పెట్టచ్చు. అండ్ సమ్వేర్ ఇట్ విల్ బి దేర్. సో నేను ఎస్ఏ అడ్మిన్ కదా ఇచ్చాను, యూజర్ నేమ్ ఎస్ఏ అడ్మిన్ కదా ఇచ్చాను. యూ కెన్ ఫైండ్ దట్ ఆప్షన్ యాక్చువల్లీ. వేర్ ఈస్ ఇట్? ఉంటుంది, ఎక్కడ ఆప్షన్ ఉంటుంది, దానికి యూజర్ నేమ్కే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక VM కి సంబంధించిన పర్ఫార్మెన్స్ కావాలి నాకు, దాన్ని ఎలా తెలుసుకుంటాను? పర్ఫార్మెన్స్ అంటే ఎలా అంటే ఓవర్ హీట్ అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందో తెలుసుకోవాలి. బేసిక్గా మీకు ఇక్కడ డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ అని ఉంటుంది. డయాగ్నైజ్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్ప్లోర్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ రిసోర్స్, సెలెక్ట్ ట్రబుల్ షూట్ టు రన్ ఆటోమేటెడ్ ట్రబుల్ షూటర్. ఒక VM కి మీరు కనెక్ట్ కాలేకపోతున్నారు అనుకోండి, దీని ద్వారా చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ లో చూడండి, హార్డ్వేర్ రిసోర్స్ అలొకేటెడ్ ఎప్పుడైంది, కెనాట్ కనెక్ట్ టు VM పర్ఫార్మెన్స్ ఇష్యూస్, అలొకేషన్ సక్సెస్ రికమెండర్. ఇవన్నీ ఏంటంటే డయాగ్నోస్ ప్రాబ్లమ్స్.
వీటిలో మీ ప్రాబ్లం ఏంటో చూసి వాళ్ళు చెప్పిన దాని విధంగా ఫాలో అయితే వర్కౌట్ అవుతుంది. ఓకే, బూట్ డయాగ్నోస్టిక్స్ అంటే ఇది ఏం చేస్తుందో ఒకసారి చెక్ చేస్తారా? బూట్ డయాగ్నోస్టిక్స్ అంటే ట్యూస్డే September 21 లాస్ట్ అప్డేటెడ్ యూటీసీ టైమింగ్ ఇది. సో ఇప్పుడు టైం ఇది. సో బూట్ డయాగ్నోస్టిక్స్ ఏం చేస్తారో చెక్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక VM లో నేను లాగిన్ అవ్వకుండా కమాండ్స్ రన్ చేయాలి. ఈస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? VM లోకి నేను లాగిన్ అవ్వకూడదు, కానీ డైరెక్ట్ గా నేను కమాండ్స్ రన్ చేయాలి. ఎలా? ఎస్ సార్, అదే కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తాం. రన్ కమాండ్ అని ఉంటుంది. సో ఆ రన్ కమాండ్ కావాలంటే ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ సమ్ పవర్ షెల్ స్క్రిప్ట్ అనుకోండి. ఆ పవర్ షెల్ స్క్రిప్ట్ లో ఏం రాద్దాం అనుకుంటున్నారంటే హోస్ట్ నేమ్ అని ఇస్తుంది. నా VM నేమ్ తెలియాలి నాకు. సో జస్ట్ రన్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యా ఇంతవరకు చూడండి ఈరోజు. రేపు డాకర్ చెప్పుకుందాం. డాకర్ దాని తర్వాత వచ్చేసి మీరు ఏం చేస్తారంటే రేపు వచ్చేటానికి డాకర్ ఇన్స్టలేషన్ చేయండి మీ లోకల్ సిస్టమ్స్లో. డాకర్ ఇన్స్టలేషన్ ఇన్ విండోస్లో డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడండి. సో యూ కెన్ ఫాలో దిస్ వీడియో. యాక్చువల్లీ దిస్ ఈస్ గుడ్. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు వచ్చే డాకర్ సింబల్ ఇది, డాకర్ డెస్క్టాప్. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు చేసేది ఏంటంటే I'll show you. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. See, ఇక్కడ సింబల్ గ్రీన్ కలర్ లో ఉందా? దట్ మీన్స్ డాకర్ ఈజ్ రన్నింగ్. ఇది చెక్ చేయండి మీరు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది రన్నింగ్ లో ఉందా? డాకర్ ఇన్స్టాలేషన్స్ లో ఏదైనా ఫెయిల్యూర్స్ వచ్చిందంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఇన్స్టాలేషన్స్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ టైం తీసుకుంటుంది. సో ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయండి. అప్పుడు కూడా రాలేదంటే యూ కెన్ బ్రింగ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్. ఓకే.